ఏపీ అసెంబ్లీ సిబ్బంది తీరు మార్చుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలవుతున్నా ఇంకా వైసీపీ హయాంలోని పథకాల పేర్లనే ప్రస్తావిస్తూ అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు సిద్ధం చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేరును డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా కూటమి ప్రభుత్వం మార్చింది. అయినా అసెంబ్లీ సిబ్బంది మాత్రం ఈ విషయాన్ని ఇంకా గుర్తించలేదు. ప్రశ్నోత్తరాల్లో పదే ఆరోగ్యశ్రీ అని అసెంబ్లీ సిబ్బంది ప్రస్తావించడం విస్మయానికి గురి చేస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, సామాన్య ప్రజలు లేదంటే ఎవరైనా పొలిటికల్ అంటే రాజకీయ నేతలు ఏదైనా తప్పుగా అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను ప్రస్తావించారంటే అది మర్చిపోయి ఏదో ఉంటుంది. కానీ అసెంబ్లీ సిబ్బంది ఈ విధంగా చేయడాన్ని ఎట్లా చూడాలి? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా సరే అధికారులు మాత్రం తమ తీరు మార్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక అసెంబ్లీ సిబ్బంది ఏదైతే మొత్తం కూడా ప్రజా సమస్యలు కావచ్చు, లేకపోతే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పదే ప్రస్తావించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రధానంగా ఈ రోజు కనుక ప్రశ్నోత్తర సమయంలో వస్తే కనుక ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన డిస్కషన్ అయితే ఉందని చెప్పవచ్చు. దాని మీద మొత్తం కూడా జగన్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా నామకరణం చేసిన పథకం పేరుని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చి కూటమి ప్రభుత్వం రాగానే మార్చడం జరిగింది. కానీ ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఏదైతే ప్రశ్నోత్తరంలో చూస్తే కనుక మొత్తం ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ అనే కూడా ప్రస్తావించడం కూడా చాలా వివాదానికి